పార్లమెంట్‌లో మన ప్రభుత్వం ఒక ప్రోగ్రెసివ్ యాక్ట్‌ని తీసుకురావాలని, ఉన్న యాక్ట్‌ని కొన్ని అమెండ్మెంట్స్ చేయడం ద్వారా ఒక ప్రోగ్రెసివ్ యాక్ట్‌గా ఇంకొద్దిగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ అని ఏదైతే ఉందో, అంటే విదేశాల నుంచి మన దేశానికి వస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్స్, చందాలనుకోండి, కాంట్రిబ్యూషన్స్ దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఒక విధానం. ఇది ఇప్పుడున్న ఐడియా ఏం కాదు. ఎమర్జెన్సీ రోజుల్లోనే అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ యాక్ట్‌ని చేశారు. ఆ తర్వాత 2010లో, తర్వాత 2020లో కూడా దానికి సవరణలు చేశారు. సవరణలు ఎప్పుడు కూడా మనం ఆయా కాలమాన పరిస్థితులను బట్టి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని, గ్లోబల్‌గా వస్తున్న మార్పులను అర్థం చేసుకొని, మన చట్టాల్లో చేయవలసినటువంటి మార్పులు, చేర్పులు చేసుకుంటూ వస్తాం. ఉన్న చట్టమే కాబట్టి దానికి కొన్ని మార్పులు చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి, ఆ గుడ్ గవర్నెన్స్‌లో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ రెగ్యులేషన్స్ యాక్ట్ సవరణ బిల్ ఏదైతే ఉందో, దీనికి దీంట్లో ఏదో అన్యాయం జరిగిపోతుంది అనే భావంతోటి ప్రతిపక్షాలు నానాయాగి చేస్తున్నాయి. చూసాం. నిజంగా ఈ యాక్ట్ ప్రధాన ఉద్దేశం ఏంటి? విదేశీయులు ఎవరైనా మన దేశంలో ఉన్నటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కంటే స్వచ్ఛంద సేవా సంస్థలకు కానీ, ఇంకేదైనా ఆర్గనైజేషన్స్ కానీ కాంట్రిబ్యూషన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవ్వచ్చు. ఇవ్వకూడదని ఎక్కడ లేదు. ఇస్తే వాళ్ళు ఏ పర్పస్కి ఆ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారో ఆ పర్పస్ నెరవేరేలాగా చూడటం అనేది గుడ్ గవర్నెన్స్లో భాగం. అలా కాకుండా మనం ఉదాహరణకి ఒక పాఠశాలని అభివృద్ధి చేయడానికని ఎవరో విదేశీయులు మనకి సహాయం చేశారనుకోండి, కాంట్రిబ్యూట్ చేశారనుకోండి, మనం పాఠశాలను కట్టడం, పాఠశాలను నిర్వహించడం, పాఠశాల ద్వారా 10 మందికి చదువు చెప్పించి ప్రయోజకులను చేయటం అనేది ఆహ్వానించదగ్గ అంశం. అంతవరకే మనం దాన్ని చూడాలి. ఈ డబ్బుల్ని పర్సనల్ యూజ్కి కానీ, ప్రైవేటు వ్యక్తులు ఆస్తులు కొనుక్కోవటానికి కానీ, ప్రైవేటు వ్యక్తుల ఎంజాయ్మెంట్కి కానీ వాడారనుకోండి, అది ఆబ్వియస్గా తప్పు అవుతుంది కదా. సో ఈ ప్రిన్సిపల్ని ఆనర్ చేస్తూ సంస్థల్ని మనం ఎలా గవర్న్ చేసుకోవాలి, అది స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, ఏదైనా సరే వాటిని ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా గవర్న్ చేసుకోవాలి అనే ఆలోచన క్రమంలో వచ్చినటువంటి మార్పులు ఇవన్నీ కూడా. ఇప్పుడు మన ముందున్నటువంటి చట్టంలో ఉన్నటువంటి సవరణలు ఏంటంటే, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ ఏదైతే జరుగుతున్నాయో ఆ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఒక పర్పస్ కోసం మేము ఈ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నామని చెప్తారు. అలాగే ఇటు పక్కన ఉన్నటువంటి రిసీవర్ ఎవరైతే ఉన్నారో, బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ కూడా మేము పలానా యాక్టివిటీ చేయాలనుకుంటున్నాము, మాకు సహాయంగా పలానా దేశం నుంచి పలానా సభ్యులు మాకు కాంట్రిబ్యూట్ చేస్తామంటున్నారు, పలానా సంస్థల వాళ్ళు చేస్తామంటున్నారు అని డిక్లేర్ చేస్తాయి. ఈ ప్రాసెస్ జరగాలి కాబట్టి ఎఫ్సిఆర్ఏ చట్టం కింద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదట్లోనూ ఉంది, ఇప్పుడు ఉంటుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత గతంలో ఎలా ఉండేదంటే, ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే లైఫ్ లాంగ్ అన్నట్టుగా ఉండేది. లైఫ్ లాంగ్ అన్నప్పుడు అకౌంటబిలిటీ కష్టం. మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు, మధ్యలో ఎలా రివ్యూ చేయాలో, ఎప్పుడు చేయాలి అనేది. ఇప్పుడు కొత్త సవరణలో ఏం చేస్తున్నారంటే, ప్రపోజ్డ్ సవరణలో ఒక ఇండిపెండెంట్, ఒక డెడికేటెడ్ అథారిటీని ఏర్పాటు చేసి, ఆ అథారిటీ ద్వారా ఎవరెవరైతే ఎఫ్సిఆర్ఏలో రిజిస్టర్ చేసుకుంటారో ఆ వ్యక్తులు కానీ, ఆ సంస్థలు కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి వాళ్ళకి ఏదైనా కాంట్రిబ్యూషన్స్ వచ్చుంటే లేదా రాకపోయినా ఆ వివరాలని ఈ అథారిటీకి చెప్పాల్సి ఉంటుంది. అన్ని సక్రమంగా జరుగుతున్నాయి అనుకోండి, ఒరిజినల్గా రిజిస్ట్రేషన్ టైంలో దేనికోసం అయితే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారో, ఇది ఏ రిజిస్ట్రేషన్ అమలులో ఉండగా వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ వచ్చినాయో, ఏ పర్పస్ కోసం ఆ కాంట్రిబ్యూషన్స్ వచ్చినాయో ఆ పర్పస్ నెరవేరేలాగా వీళ్ళు ఆ పనులే చేస్తున్నారు అనుకోండి, దెర్ ఇస్ నో ప్రాబ్లం. మళ్ళీ ఆ రెన్యువల్ ప్రాసెస్ జరుగుద్ది, మళ్ళీ వీళ్ళ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక డిఫికల్టీ ఏంటంటే, గతంలో ఒకసారి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ వచ్చిన తర్వాత, విదేశాల నుంచి కొంత డబ్బులు మనకు వచ్చిన తర్వాత, ఈ సంస్థలు సరిగ్గా దాని పరిపాలనా పరంగా చేయలేకపోవడమో, లేదంటే ఆ ఫండ్స్ని మిస్యూజ్ చేయటమో, లేదా ఆ ఫండ్స్ని ఇంకొక పర్పస్కి డైవర్ట్ చేయటమో చేశారనుకోండి,
కొంతకాలానికి అసలు ఆ బాడీనే డిఫంక్ట్ అయిపోయిందనుకోండి. అప్పుడేమైందంటే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి అసెట్స్ అలా మిగిలిపోయాయి. న అద మ వాటికి బాధ్యులెవరు ఉండరు. వాటిని క్లెయిమ్ చేసేవాళ్ళెవరు ఉండరు. ఆ విషయాలు తెలిసిన వాళ్ళు కావాలంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఆ సంస్థల్ని మార్చుకునేవాళ్ళు. లేదా వాళ్ళే తీసేసుకొని ప్రైవేట్ వ్యక్తులుగా బిహేవ్ చేసేవాళ్ళు. లేదా కొన్ని సందర్భాల్లో ఆ సంస్థలు ఎటూ కాకుండా శిథిలావస్థకు చేరుకున్నాయి. అది గూడా తప్పే గదా! ఒక నోబుల్ కాజ్ తోటి డబ్బులిక్కడికొచ్చినప్పుడు, ఆ కాజ్ ఫుల్‌ఫిల్ చేయాల్సిన బాధ్యత ఇక్కడున్నటువంటి రిసీవర్‌కుంటది. బెనిఫిషరీకుంటది. ఎన్‌జీఓకుంటది. మధ్యలో అర్ధాంతరంగా ఇది మా వల్ల కాదు, మేము చేయలేమని చెప్పేసి కాడి కింద పడేస్తే, మరి వాళ్ళు క్రియేట్ చేసిన అసెట్‌కి బాధ్యులెవరు? ఎవరు ఉండరు. సో, ఇలాంటి సమస్యల్ని మనం అధిగమించాలన్నా, ఒక డెసిగ్నేటెడ్ అథారిటీ ఉంటే, ఆ అథారిటీ ఈ ప్రాపర్టీని సిమిలర్ ఎన్‌జీఓలకు ట్రాన్స్‌ఫర్ చేయటమా? లేదు ప్రభుత్వమే దానికి బాధ్యత తీసుకోవటమా? లేదు ఏం చేస్తే బాగుంటదనేది ఆ అథారిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా నడుపుకునే అవకాశం మనకుంటది. కాబట్టి ఫారిన్ డోనర్స్ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో, వాళ్ళు ఏ ఉద్దేశంతో కాంట్రిబ్యూట్ చేశారో, ఆ ఉద్దేశం ఫుల్‌ఫిల్ అయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యత రిసీవింగ్ సైడ్‌లో ఈ రిసీవింగ్ బాడీకుంటది. ఈ రెండిటిని మనం సక్రమంగా జరుగుతుందో లేదో ఒక రకమైన గవర్నెన్స్ కోసం రెగ్యులేట్ చేస్తూ దీంట్లో గుడ్ గవర్నెన్స్‌ని సాధించాల్సిన బాధ్యత ఆ రెగ్యులేషన్ యాక్టివ్ ద్వారా మనకు ఉంది కాబట్టి, ఆ బాధ్యత ఉంది కాబట్టి, మన ప్రభుత్వానికి ఉంటది కాబట్టి, ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ ఆ పని చేయబోతుంది రేపటి నుంచి. ఇంతే. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఫరెవర్ కాదు. 5 సంవత్సరాలకు ఒక్కసారి మీరు రివ్యూ చేసుకొని రెన్యూ చేసుకోవాలి. రెండోది, ఏ పర్పస్‌కైతే డబ్బులు మీరు తీసుకున్నారో, ఆ పర్పస్ ఫుల్‌ఫిల్ అయ్యేలాగా బాధ్యతాయుతంగా ఆ సంస్థల్ని నడపాలి. ఈ 2 మేజర్ మార్పులు మన ప్రభుత్వం చేయాలనుకుంది. ఈ 2 మార్పులు జరిగేలాగా ఒక డెసిగ్నేటెడ్ అథారిటీని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇది 2026 సవరణలోని కీలక అంశాలు. దీంట్లో ఇబ్బంది ఎవరికుంటది? ఎందుకు ప్రతిపక్షాలు ఇంత యాగి చేస్తున్నాయి? దీంట్లో ఎవరి మీదో నిఘా పెట్టే కార్యక్రమం ఎక్కడుంది? దీంట్లో పలానా సంస్థకు నువ్వు తీసుకోకూడదనో, తీసుకోవచ్చనో కండిషన్స్ ఎక్కడున్నాయి? మీరు ఎలాంటి పబ్లిక్ గుడ్ కోసమైనా, ఎలాంటి పబ్లిక్ గుడ్ అంటే ఇక్కడ ఇంక్లూడింగ్ ఆధ్యాత్మిక సెంటర్లు లేదా ప్రార్థనా సెంటర్లు. మీరు ప్రార్థనా సెంటర్ల కోసం డబ్బులు తీసుకున్నారనుకోండి, అదే చెప్పండి. మీరు ఆధ్యాత్మిక కేంద్రాల కోసం తీసుకున్నారనుకోండి, అదే చెప్పండి. మీరు పాఠశాలల కోసమో, ఆస్పత్రి కోసమో, లేదంటే ప్రజానీకానికి ఉపయోగపడే ఇంకేదైనా అసెట్ క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి, ఒక క్రీడా ప్రాంగణాన్ని క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి, అదే చెప్పండి. దానికి ఇష్టపడి డోనర్స్ ఇస్తే డబ్బులు తీసుకోండి. కానీ అదే పని చేయండి. మీరు ఒక పర్పస్‌కి డబ్బులు తీసుకొని ఇంకో పర్పస్‌లోకి దాన్ని దారి మళ్లించకూడదు. ఒక పర్పస్ కోసం క్రియేట్ అయిన అసెట్‌ని మధ్యలో మీరు వదిలేయకూడదు. ఒక పర్పస్ కోసం తీసుకున్న సంస్థ 10 కాలాల పాటు పనిచేయాలంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి దాని ప్రోగ్రెస్‌ను కూడా మనం రివ్యూ చేసుకోవాలి. ఈ అథారిటీ దృష్టికి తీసుకెళ్ళాలి. మీరు మళ్ళీ రెన్యువల్స్ చేసుకోవాలి. మీ ఎఫ్‌సిఆర్‌ఏ రిజిస్ట్రేషన్ రెన్యూ చేసుకోవాలి. ఇది గుడ్ గవర్నెన్స్‌లో భాగమే కదా! నేనే ఒక ఎన్‌జీఓనైతే నాకు ఎలాంటి అభిప్రాయాలుంటే నాకు ప్రభుత్వం సహాయం చేస్తుందని నేను భావించాలే గానీ, దీంట్లో నాకొచ్చిన ఇబ్బందేముంది? దీంట్లో మతపరమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. లేదా ఇంకొక రకమైన రిస్ట్రిక్షన్స్ లేవు. సోషలాజికల్ రిస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఏ పర్పస్‌కని డబ్బులు తీసుకున్నారో ఆ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేయండి. అది ఫుల్‌ఫిల్ చేసే విధానాన్ని గుడ్ గవర్నెన్స్ ద్వారా మనం సాధించాలంటే ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటది. ప్రభుత్వం కూడా ఒక డెసిగ్నేటెడ్ అథారిటీని ఇస్తది. ఏర్పాటు చేస్తది. దాంట్లో మీరు 5 సంవత్సరాలకు ఒక్కసారి మీ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ని రివ్యూ చేసి మీరేం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ పర్ ద లా, యాజ్ పర్ ద ఒరిజినల్ ఇంటెన్షన్ ఆఫ్ ద డోనర్స్, యాజ్ పర్ ఒరిజినల్ క్లెయిమ్స్ యాజ్ ఎ బెనిఫిషియరీ మీరు మళ్ళీ రెన్యూ చేసుకొని ఆ పని కంటిన్యూ చేసుకోవచ్చు అని అంటున్నారు. కాబట్టి ఇది మనం రీసెంట్‌గా మనం చూసినటువంటి ఉదాహరణకి రియల్ ఎస్టేట్ రంగంలో రేరా చట్టం వచ్చింది. అంతకుముందు నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నేనెళ్ళి ఆ డెవలపర్‌కి డబ్బులిస్తాను. కానీ ఆ డెవలపరు నా డబ్బుల్ని ఆ డెవలప్‌మెంట్‌కి వాడుతున్నాడా? ఇంకొక ప్రాజెక్ట్‌లోకి తీసుకెళ్తున్నాడా? తను పర్సనల్‌గా వాడుకుంటున్నాడా? అనే అంశాల మీద నాకెలాంటి ట్రాన్స్‌పరెన్సీ ఉండేది కాదు. నాకు ఆ విషయాలు తెలిసేవి కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరిగేదంటే
ఈ డబ్బులతోటి ఆ డెవలపర్స్ ఇంకో చోటకెళ్ళి ఇంకో ప్రాపర్టీ డెవలప్ చేయటం, అక్కడ మార్కెట్ చేసుకోవటం, లేదు ఇది అది భారం అయిపోయి నష్టాల పాలవటం, లేదా లాభాలొస్తే ఆ లాభాల్ని తన పర్సనల్ యూజ్‌కి డైవర్ట్ చేసుకోవటం, ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే ఇవన్నీ చేయటం వల్ల చాలా సార్లు ప్రాజెక్ట్స్ కూడా సగంలో ఆగిపోవటం, అనుకున్న టైంకి ఇవ్వలేకపోవటం, ఎవరైతే కొనుక్కోవడం కోసం అడ్వాన్సెస్ ఇచ్చారో వాళ్ళు ఇబ్బంది పడటం, కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్స్‌ట్రీమ్ సందర్భాల్లో సగం డెవలప్ చేసిన ప్రాపర్టీ అలాగే ఉండిపోవటం, ఎవరికీ కాకుండా డబ్బులు వేస్ట్ అయిపోవటం, దీనికి సంబంధించిన లిటిగేషన్స్ కోర్టుల్లో ఎక్కువవటం, లక్షలాది కేసెస్ కోర్టుల్లో ఉండి కోర్ట్స్ కూడా దీన్ని ఎలా అడ్జుడికేట్ చేయాలో, ఎంత త్వరగా అడ్జుడికేట్ చేయాలో అంతుబట్టని పరిస్థితుల్లో అంత కాంప్లెక్స్‌గా సిట్యుయేషన్స్ తయారయ్యాయి. ఇది బాగుండలేదు. మోడర్న్ డెమోక్రసీస్‌కి, గుడ్ గవర్నెన్స్‌కి ఇది చాలా విఘాతంగా ఉందని చెప్పేసి 2016లో మన పార్లమెంటు ఈ రియల్ ఎస్టేటు లేదా ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్ స్టేట్ సబ్జెక్ట్ అయినప్పటికీ పార్లమెంటు దేశం మొత్తాన్ని ఒక ప్లాట్‌ఫార్మ్‌కి తీసుకురావాలి. ఒక రోబస్ట్ సిస్టమ్, ఒక రోబస్ట్ ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకురావాలని చెప్పేసి రెరా చట్టం చేసింది. ఆ రెరా చట్టాన్ని అమలు చేయటానికి, దాని బాధ్యత తీసుకోవడానికి ప్రతి రాష్ట్రం కూడా రెరా అథారిటీలను ఏర్పాటు చేసింది. ఆ అథారిటీలో నేను కూడా పనిచేశాను ఒక సభ్యుడిగా. కాబట్టి ఆ అనుభవంతో కూడా చెప్తున్నాను. అథారిటీ లేకముందు అనేక రకాలైన కన్‌ఫ్యూజన్స్, అలిగేషన్స్, ఆహ్, డిస్‌ఫంక్షనల్ ఆర్గనైజేషన్స్‌ని మనం చూసాం. సగంలో ఆగిపోయిన ప్రాజెక్ట్స్ చూసాం. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇబ్బందులు చూసాం. వాళ్ళ జీవితాంతం సేవ్ చేసుకున్న డబ్బులు అటు ఇటు కాకుండా అయిన సందర్భాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. కానీ ఒకసారి రెరా అమల్లోకి వచ్చిన తర్వాత ఈ కొత్త చట్టం ప్రకారంగా అథారిటీలు పనిచేయటం స్టార్ట్ చేసిన తర్వాత ఈ సమస్యలు గణనీయంగా తగ్గిపోయినాయి. ఎందుకు? ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని అథారిటీ దృష్టిలో పెట్టాలి అంటున్నారు కాబట్టి అథారిటీ ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఈ ప్రాజెక్టులో ఏం జరుగుతుందో రివ్యూ చేయగలదు కాబట్టి ఆటోమేటిక్‌గా ఆ అకౌంటబిలిటీ వచ్చేస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. ప్రమోటర్స్‌లోనూ బాధ్యత వస్తుంది. అలాగే ఆ కొనుక్కునే వాళ్ళలో కూడా బాధ్యత వస్తుంది. కాబట్టి ఎల్ఆర్‌టీసు బాధ్యతాయుతంగా ఉన్నారు. ప్రమోటర్స్ బాధ్యతాయుతంగా ఉన్నారు. అథారిటీ కూడా రెస్పాన్సిబుల్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఏం కావాలో ముందుగానే అడుగుతుంది. చట్టం ఏం చెప్తుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. చట్ట ప్రకారంగా మిమ్మల్ని చేసుకోమంటుంది. ఈ ఫీల్డ్ డెవలప్ అవ్వడానికి అన్ని విధాలుగా కూడా రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో నమ్మకం పెరగటానికి, అలాగే ఈ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు, వినియోగదారులు ముందుకు రావడానికి, మరింతగా డబ్బులు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలుగా కూడా రెరా చట్టం ఉపయోగపడుతుంది. అది 100% పర్ఫెక్ట్ అంటే కాకపోవచ్చు. బట్ ఇట్స్ ఎ జర్నీ. మనం ఆ చట్టాన్ని ఇంకొద్దిగా పటిష్టంగా అమలు చేసుకుంటూ, ఇంకొన్ని మార్పులు తీసుకొస్తూ ఒక 5, 10 సంవత్సరాల్లో మనం కూడా ఒక డెవలప్డ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో డెవలప్డ్ కంట్రీస్‌లో మన దేశంలో కూడా అలా ఉండటానికి అవకాశం ఉంది. మనకి కూడా హౌసింగ్ అవసరాలకు గానీ, కమర్షియల్ స్పేస్ గానీ, ఆఫీస్ స్పేసెస్‌కి గానీ కావాల్సినంత రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటది. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లాంటి ప్లేసెస్‌లో, అమరావతి లాంటి ప్లేసెస్‌లో రాబోతున్న నగరాలు, రాబోతున్న శాటిలైట్ సిటీసు, శాటిలైట్ టౌన్స్, ఈ అర్బనైజేషన్ జరిగే కొద్దీ మనకి ఇండిపెండెంట్ హౌసెస్‌లో నుంచి మనం ఇలాంటి గ్రూప్ హౌసింగ్‌లోకొచ్చేటప్పుడు, లేదా అపార్ట్మెంట్స్‌లోకొచ్చేటప్పుడు, లేదా పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్ట్స్‌లోకొచ్చేటప్పుడు, గేటెడ్ కమ్యూనిటీస్‌లోకొచ్చేటప్పుడు రియల్ ఎస్టేట్ యాక్ట్ అనేది మనకి అంది వచ్చినటువంటి ఒక మంచి చట్టం. ఒక ప్రోగ్రెసివ్ చట్టం. అలా ఆలోచించిన ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఫారిన్ డొనేషన్స్ విషయంలో, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ విషయంలో కూడా మనీ లాండరింగ్‌కి అవకాశం లేకుండా విదేశీ విదేశీ ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థలు మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూయించకుండా నెగెటివ్‌గా, మన ప్రభుత్వాలని నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేయకుండా, మన ప్రభుత్వాల్ని అస్థిరపరచకుండా, అలాగే మన ప్రజానీకానికి నిజంగానే ఔట్ ఆఫ్ గుడ్ విల్, ఔట్ ఆఫ్ ఇది మేము వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళని అభివృద్ధి చేయాలి, వాళ్ళకి అండగా ఉండాలి అనే సదుద్దేశంతో ఎవరైనా కాంట్రిబ్యూట్ చేశారనుకోండి, డెఫినెట్లీ వీ షుడ్ వెల్కమ్ దోస్ కాంట్రిబ్యూషన్స్. డెఫినెట్లీ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ గుడ్ విల్. అదంతా చూసుకుంటూ మన ప్రభుత్వాలు మరి రెస్పాన్సిబుల్‌గా యాక్ట్ చేయాలి కాబట్టి, ఈ ఎఫ్‌సిఆర్‌ఏ యాక్ట్‌లో చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ చేస్తూ ట్రాన్స్‌పరెన్సీని పెంచాలని, పారదర్శకతని పెంచాలని, అకౌంటబిలిటీని పెంచాలని, అలాగే
కాంట్రిబ్యూషన్స్ ఎక్కువ తక్కువ అనేది ఇక్కడ సమస్య కాదు. మనకి ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రూపంలో వచ్చిన ప్రతి రూపాయిని కూడా సద్వినియోగం చేసుకుని ఆధ్యాత్మిక కేంద్రాలు డెవలప్ చేసుకున్నా, ప్రార్థనా కేంద్రాలు డెవలప్ చేసుకున్నా, పాఠశాలలు, ఆసుపత్రులు, క్రీడాంగణాలు మీరు ఏది క్రీడా ప్రాంగణాలు మీరు ఏది చేయాలనుకున్నా, మీరు చేయాలనుకున్న యాక్టివిటీని పారదర్శకంగా చేయండి అని ఇండివిజువల్స్కిను అలాగే స్వచ్ఛంద సంస్థలకి చెప్పటం ద్వారా ఇది అందరూ కూడా విన్ విన్ సిచ్యువేషన్లో ఉన్నారు. మన ప్రజలకు బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ఈ పార్లమెంట్ సెషన్స్లో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి సవరణల్ని మనం వెల్కమ్ చేస్తూ, మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఎంపీ కూడా, ప్రతి పార్టీ, ప్రతి పొలిటికల్ పార్టీ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు సాగాలని, ఈ బిల్ని మరి చక్కగా విత్ డిస్కషన్స్ ఆర్ వెల్కమ్. మీరు ఎలాంటి డిస్కషన్స్ చేసినా, ఎంతసేపు చేసినా, ఎన్ని సవరణలు మళ్ళీ మీరు ప్రతిపాదించినా కానీ స్పిరిట్ ఆఫ్ ద అమెండ్మెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ స్పిరిట్ని సపోర్ట్ చేసి మనం ఎఫ్సిఆర్ఏ ఈ అమెండెడ్ ఏదైతే అమెండ్మెంట్స్ బిల్ ఏదైతే ఉందో ఎఫ్సిఆర్ఏ 2026 చట్టంగా మారేలాగా తోడ్పడాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ.